నమస్కారం. ఈరోజు స్టాక్ మార్కెట్లో ఒక్కటే టాపిక్, తన్లా ప్లాట్ఫామ్స్. ఏమైందంటే ఈ స్టాక్ ఒక్కసారిగా 20% అప్పర్ సర్క్యూట్ కొట్టింది. అంటే ఆలోచించండి, ఒక్క రోజులోనే 20% పెరగడమంటే మామూలు విషయం కాదు కదా. ఇంత పెద్ద జంప్కి రీజన్ ఏంటి అని చూస్తే కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన ఫైనాన్షియల్ రిజల్ట్స్. ఆ నంబర్స్లో అలాంటి మ్యాజిక్ ఏముంది? ఇన్వెస్టర్లు ఎందుకు ఇంతలా ఎగబడ్డారు? పదండి డీప్గా డీకోడ్ చేద్దాం. 20%, 20%. చూడండి, ఒక్క రోజులో ఒక స్టాక్ ఇలా రాకెట్ లాగా దూసుకెళ్ళిందంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఊలికే జరగదు కదా. అసలు ఈ సడన్ జంప్కి దారితీసిన సంగతులేంటో, ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఈ మొత్తం స్టోరీని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఒక 4 విషయాలు చూడాలి. ఫస్ట్, ఆ 20% అప్పర్ సర్క్యూట్ ఏంటి, ఎందుకొచ్చింది? నెక్స్ట్, అందర్నీ షాక్ చేసిన ఆ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఏంటి? మూడోది, అసలు తన్లా సక్సెస్కి సీక్రెట్ ఏంటి? ఫైనల్గా, ఫ్యూచర్లో ఈ స్టాక్కి టార్గెట్స్ ఎలా ఉండొచ్చు? ఈ 4 పాయింట్స్ గురించి వివరంగా చూద్దాం. సరే, ముందుగా ఆ 20% జంప్. ఇది ఏదో అనుకోకుండా జరిగింది కాదు. మార్కెట్లో ఒక షేర్ని కొనడానికి అందరూ ఎగబడినప్పుడు దానికొక లిమిట్ పడతారు. అదే అప్పర్ సర్క్యూట్. సో బయర్స్ ఎక్కువైపోయి సెల్లర్స్ లేనప్పుడు ట్రేడింగ్ ఆగిపోతుంది. తన్లా విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. కంపెనీ వాళ్ళు సూపర్ రిజల్ట్స్ అనౌన్స్ చేయగానే ఇన్వెస్టర్లు కొనడానికి క్యూ కట్టారు. అంతే, షేర్ ప్రైస్ అప్పర్ సర్క్యూట్ లిమిట్ని టచ్ చేసింది. సరే, ఇంత హైప్ క్రియేట్ చేసిన ఆ మ్యాజిక్ నంబర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ రిజల్ట్స్ చూస్తే కంపెనీ ఎంత స్ట్రాంగ్గా ఉందో మనకే క్లియర్గా అర్థమైపోతుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తన్లా టోటల్ రెవెన్యూ ఎంతో తెలుసా? 44,177 మిలియన్లు. అంటే సుమారు 4,400 కోట్ల రూపాయలు. వావ్! పోయిన ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 10% ఎక్కువ. ఆలోచించండి, టెక్ సెక్టర్లో ఇంత కాంపిటీషన్ ఉన్నా కూడా ఈ రేంజ్ గ్రోత్ చూపించడం నిజంగా గ్రేట్. అయితే ఇయర్లీ గ్రోత్ కంటే కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదే లాస్ట్ క్వార్టర్, అంటే Q4 పర్ఫార్మెన్స్. ఒక్క Q4లోనే వాళ్ళ రెవెన్యూ ఏకంగా 15% పెరిగింది. అంటే ఏంటి? కంపెనీ గ్రోత్ స్పీడ్ అందుకుంటోంది. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది చాలా ఎక్కువ. అందుకే ఇన్వెస్టర్లలో ఎంత జోష్ కనిపిస్తోంది. రెవెన్యూ మాత్రమే కాదు, ప్రాఫిట్స్ కూడా పెరిగాయి. కంపెనీ నెట్ ప్రాఫిట్, అంటే నికర లాభం, పోయిన ఏడాదితో పోలిస్తే 14.5% పెరిగింది. దీని మీనింగ్ ఏంటంటే కంపెనీ కేవలం సేల్స్ పెంచుకోవటం మీదనే కాదు, ఖర్చుల్ని తగ్గించుకుని లాభదాయకతను పెంచుకోవటం మీద కూడా ఫోకస్ చేస్తోందని క్లియర్గా తెలుస్తోంది. ఒక కంపెనీ ఎంత హెల్దీగా ఉందో చెప్పే ఇంకో ముఖ్యమైన విషయం దాని బ్యాంక్ బ్యాలెన్స్. ఇప్పుడు తన్లా దగ్గర ఏకంగా 11,436 మిలియన్లు, అంటే దాదాపు 1,140 కోట్ల రూపాయల క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. ఒక టెక్ కంపెనీ చేతిలో ఇంత డబ్బు ఉండటం అంటే అదొక సేఫ్టీ నెట్ లాంటిది. కొత్త ఇన్నోవేషన్స్ కోసం ఖర్చు పెట్టొచ్చు, అవసరమైతే చిన్న కంపెనీలను కొనొచ్చు, లేదా ఏదైనా కష్టకాలం వచ్చినా తట్టుకుని నిలబడొచ్చు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, ఒక పవర్ఫుల్ పాయింట్ ఏంటంటే తన్లా ఒక డెట్ ఫ్రీ కంపెనీ. అంటే వాళ్ళకి ఒక్క రూపాయి అప్పు కూడా లేదు. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఎలాంటి టెన్షన్ లేకుండా, అప్పుల భారం లేకుండా బిజినెస్ రన్ చేస్తున్నారంటే వాళ్ళ ఫైనాన్షియల్ డిసిప్లిన్, స్ట్రెంగ్త్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇదేదో ఒక్క ఏడాదిలో వచ్చిన సక్సెస్ కాదు. లాస్ట్ 6 సంవత్సరాలుగా చూసుకుంటే కంపెనీ రెవెన్యూ ప్రతి ఏటా యావరేజ్గా 14% చొప్పున పెరుగుతూ వస్తోంది. దీన్ని టెక్నికల్గా CAGR అంటారు. అంటే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. ఇది వాళ్ళ లాంగ్ టర్మ్ స్ట్రెంగ్త్కి ఒక ప్రూఫ్. ఓకే, నంబర్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. కానీ ఈ నంబర్స్ వెనక ఉన్న అసలు స్టోరీ ఏంటి? ఇంత పెద్ద సక్సెస్ ఎలా సాధ్యమైంది? దానికి కారణమైన కంపెనీ స్ట్రాటజీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన్లా సక్సెస్లో బిగ్గెస్ట్ సీక్రెట్ ఏంటంటే మార్కెట్ డామినేషన్. మనకు రోజు బ్యాంక్ నుంచి OTPలు, ఫుడ్ డెలివరీ అప్డేట్స్ వస్తుంటాయి కదా, వాటి వెనక ఉండే టెక్నాలజీనే CPaaS అంటారు. ఈ CPaaS మార్కెట్లో ఇండియాలో తన్లా వాటా ఏకంగా 35%. అంటే ఇండియాలో జరిగే ప్రతి 3 మెసేజ్ ట్రాన్సాక్షన్స్లో ఒకటి తన్లా సిస్టమ్ నుంచే వెళ్తుందన్నమాట. అది వాళ్ళ రేంజ్. ఇంత పెద్ద మార్కెట్ షేర్ ఎలా వచ్చిందంటే వాళ్ళ క్లయింట్స్ లిస్ట్ చూడాలి. ఇండియాలోని టాప్ 10 బ్యాంకుల్లో 9 బ్యాంకులు, అలాగే టాప్ 10 ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల్లో 8 కంపెనీలు. వీళ్ళందరూ తన్లా కస్టమర్లే. ఒకసారి ఇంత పెద్ద క్లయింట్స్ ఒక ప్లాట్ఫామ్కి అలవాటు పడితే
అంత ఈజీగా వేరే సర్వీస్కి మారరు. దీన్నే స్టిక్కీ క్లయింట్ బేస్ అంటారు. దీనివల్ల కంపెనీకి రెగ్యులర్గా రెవెన్యూ వస్తూనే ఉంటుంది. వీళ్ల గ్రోత్కి మెయిన్గా 3 ఇంజిన్లున్నాయి. మొదటిది వాళ్ళ ఓన్ టెక్నాలజీ, దాని పేరు వైజ్లీ AI ప్లాట్ఫామ్. ఇది కమ్యూనికేషన్ని చాలా స్మార్ట్గా, సెక్యూర్గా మార్చేస్తుంది. ఇక రెండోది, వాళ్ళు కేవలం SMSల మీదే ఆధారపడటం లేదు, వాట్సాప్, RCS లాంటి కొత్త ఛానల్స్ పైన బాగా ఫోకస్ చేస్తున్నారు. ఇక 3 ఇంజిన్, కొత్త కస్టమర్లను సంపాదించడం. ఈ ఒక్క ఏడాదే కొత్త క్లయింట్స్ నుంచి సుమారు 200 కోట్ల కొత్త రెవెన్యూ సంపాదించారు. తన్లా టాలెంట్ని మన దేశంలోనే కాదు, గ్లోబల్గా కూడా గుర్తిస్తున్నారు. టెక్నాలజీ రీసెర్చ్లో పెద్ద పేరున్న గార్ట్నర్ సంస్థ వీళ్ళని విజనరీ అని చెప్పింది. అలాగే ఏకంగా మెటా అంటే ఫేస్బుక్ వాళ్ళు గ్రోత్ పార్ట్నర్ అని అవార్డు ఇచ్చారు. అంటే వీళ్ళ టెక్నాలజీ గ్లోబల్ లెవెల్లో ఉందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ ఏం కావాలి? ఇదంతా ఇప్పటివరకు జరిగిన కథ. మరి ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు ఇన్వెస్టర్లు దేనికోసం చూస్తున్నారు? టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఈ స్టాక్కి ఫ్యూచర్ టార్గెట్స్ ఎలా ఉండొచ్చో అనేది ఒకసారి చూద్దాం. టెక్నికల్ చార్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఈ స్టాక్కి 530 రూపాయల దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అంటే ప్రైస్ అంతకంటే కిందకు వెళ్లడం కష్టం. ఇక్కడి నుంచి పైకి వెళితే ఫస్ట్ టార్గెట్ 620 నుంచి 640 రేంజ్లో ఉండొచ్చు. దాన్ని కూడా క్రాస్ చేస్తే 700 నుంచి 720 లెవెల్స్ వరకు వెళ్లే ఛాన్స్ ఉందని అనలిస్టులు అంటున్నారు. అయితే ఇదంతా కేవలం ఒక అనాలిసిస్ మాత్రమే, ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు, అది గుర్తుంచుకోవాలి. చివరగా ఇంకొక ఇంట్రెస్టింగ్ టెక్నికల్ పాయింట్, EBIDA కన్వర్షన్. ఇది 61.6% ఉంది. ఈ టర్మ్ కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు, కానీ సింపుల్గా చెప్పాలంటే కంపెనీ తన ఆపరేషన్స్ ద్వారా సంపాదించిన ప్రతి 100 రూపాయల ప్రాఫిట్లో 61 రూపాయలకు పైగా క్యాష్గా మార్చగలుగుతోంది. ఇది వాళ్ళ ఆపరేషనల్ ఎఫిషియన్సీకి ఒక సూపర్ ఇండికేటర్. అంటే కంపెనీ చాలా ఎఫిషియెంట్గా రన్ అవుతోందని అర్థం. సో ఓవరాల్గా చూస్తే స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్, మార్కెట్లో తిరుగులేని లీడర్షిప్, వైజ్లీ లాంటి పవర్ఫుల్ టెక్నాలజీ, ఇవన్నీ కలిపి తన్లాను చాలా స్ట్రాంగ్ పొజిషన్లో నిలబెట్టాయి. కానీ అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఈ బలాలన్నింటితో తన్లా ఫ్యూచర్లో కూడా ఇదే గ్రోత్ మొమెంటంని కంటిన్యూ చేయగలదా? ఇదే $1 మిలియన్ క్వశ్చన్. ఆలోచించాల్సిన విషయమే కదా.